పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల చుట్టూ జరిగినటువంటి ఘోరాలు, అప్రజాస్వామిక విధానాలు, పోలీసులే టీడీపీ కార్యకర్తలు, నాయకులకు మించి వ్యవహరించినటువంటి తీరు, వైసీపీ నాయకుల మీద ఈ స్థాయిలో హత్యా ప్రయత్నాలు, విచ్చలవిడి దాడులు, పోలింగ్ బూత్లలో కూడా వాళ్ళని కొడుతూ ఉండడాలు, వాళ్ళ ఓటర్ స్లిప్లు గుంజుకొని వీళ్ళే ఓట్లు వేస్తూ ఉండడాలు, పులిందలకి వెళ్ళి చుట్టుపక్కల వేరే జిల్లాల నుంచి వేరే ప్రాంతం నుంచి వెళ్ళి ఓటు వేస్తూ ఉండడాలు, అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళను ప్రతిఘటించుకుంటూ ముందుకు వెళ్ళిన విధానం, అసలు డిఐజీ స్థాయి దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో పోలీస్ వరకు కూడా వీళ్ళందరి బండారం ప్రజల ముందు, మనం మాట అనకూడదు కానీ ఆ విధంగానే నిలబడింది ప్రజల ముందు. ఈ మొత్తం ఎపిసోడ్ని గమనించిన తర్వాత సరే ఇక్కడ గెలుపు ఓటమంటారా, చల్దో దాన్ని ఎవరు పట్టించుకుంటారు, వాడున్నోళ్ళకి తెలియదా? ఒకవేళ ఫ్రీగా ఫెయిర్ ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లలో సగం ఓట్లు రావన్న సంగతి పులిందలు కాదు, చుట్టుపక్కల జిల్లాలందరికీ తెలుసు. ఆ విషయం పోటీ చేసినటువంటి అభ్యర్థికి తెలుసు, అందరికీ తెలుసు. సకంగా ఏజెంట్లను పెట్టుకునే అంత జనం కూడా ఉంటారు అనేది ఓపెన్ ఫ్యాక్టే కదా. వాళ్ళు గెలవలేరు అన్నది ఓపెన్ ఫ్యాక్టే కదా. పోలీసులను, వ్యవస్థను, ఎన్నికల కమిషన్ని అన్నింటినీ వాడుకొని చేసి గెలుపోవటం కింద పక్కన పెట్టండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించేటటువంటి సంయమనం, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈ ఎన్నికల చుట్టూ నిజంగానే వారెవ్వా అనిపించింది. నెక్స్ట్ 10 నెలల పాటు ఉండే ఈ జెడ్పీటీసీ కథ పక్కన పెట్టండి. వ్యవస్థలను, పాలకపక్షాన్ని, ఎలక్షన్ కమిషన్ని, పోలీస్ వ్యవస్థను ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఓడదీసి నిలబెట్టారు. దేశంలో ఎలక్షన్ కమిషన్ మీద ఎంత తీవ్ర స్థాయిలో వ్యతిరేక చర్చ జరుగుతూ ఉందో, వీళ్ళ పనితీరు మీద ఏవైతే అందరూ చిచ్చి అని చెప్పి అంటూ ఉన్నారో, అంతకు పదింతలు ఇక్కడ కూడా వీళ్ళని ఆ విధంగానే అన్ని ఓడదీసి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. అదిగో వీళ్ళ పనితీరు చూడండి, నిస్సిగ్గుగా పనిచేస్తున్న వ్యవస్థలను చూడండి, కాదు పచ్చ సొక్కాలు వేసుకున్న పోలీసులను చూడండి. చరిత్రలో మీరు ఎప్పుడైనా ఇటువంటివి చూసారా? పులిందల ప్రజలకు కూడా చెప్పారు, చూడండి ఎట్లా ఉంటారు, ఎంత దారుణమైనటువంటి మనుషులు వ్యవస్థలతో నేను ఫైట్ చేస్తున్నానో చూడండి అని చెప్పి అందరికీ చూపించారు కూడా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీనే అది. కొందరు వైసీపీ నాయకులు, వైసీపీ క్యాడరు, వాళ్ళు వీళ్ళు పాపం ఆవేశంగా ఎన్నికలను బాయ్కాట్ చేయాలి, ఎన్నికలను బాయ్కాట్ చేసింటే వీళ్ళ రూపం కనిపించేది కాదు కదా, ఎలక్షన్ కమిషన్ యొక్క రూపం కనిపించేది కాదు కదా, పోలీసుల యొక్క రూపం ఇంత క్లియర్గా, ఇంత పచ్చిగా కనిపించేది కాదు కదా, ఈ పాలక పార్టీల బరితెగింపు ఇంత పచ్చిగా కనిపించేది కాదు కదా. సో ఎంత అత్యంత దారుణమైనటువంటి విష బీజాలకు వీళ్ళు పునాది వేశారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను బేస్ చేసి. రాబోయే రోజుల్లో ప్రతి పరిణామానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు అయ్యా అమ్మో కుయ్యో ముయ్యో అంటే కనీసం మద్దతుగా నిలబడడానికి కూడా ఎవరు ఆ ఛానళ్ళలో చేసే స్క్రిప్ట్ రైటర్లు తప్ప ఎవడు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎంత దారుణమైన వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి గారు జనానికి చూపించారు. అండ్ ఇక్కడ కొందరు వైసీపీ క్యాడర్ జగన్ మౌనంగా ఉన్నాడు, జగన్ నువ్వు నీ కార్యకర్తలను కొడుతుంటే ఏం చేస్తున్నావు, నీ కార్యకర్తలను తంతుంటే ఏం చేస్తున్నావు, కేసులు పెడుతుంటే ఏం చేస్తున్నావు, ఎత్తుకెళ్తుంటే ఏం చేస్తున్నావు, ఎంపీ నీడుస్తుంటే ఏం చేస్తున్నావు, వీళ్ళ ఆవేశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఇదే ఆవేశాన్ని ప్రదర్శించి ఉండింటే ఈరోజు ఆయన ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలో ఉండే వ్యక్తి కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, సొంతంగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి తనకు ఎదురైన ప్రతి అవమానాన్ని, తన మీద జరిగిన ప్రతి కుట్రని, తన మీద జరిగిన ప్రతి విష ప్రచారాన్ని, తన చుట్టూ జరిగినటువంటి ప్రతి కుళ్ళు కుతంత్రపు ఎత్తుగడను గమనించుకుంటూ వచ్చాడు. సమయం వచ్చినప్పుడు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే తీరాడు. వీళ్ళేంటి, సొంత కుటుంబ సభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారానికే వాడుకుంటుంటే, ఆ కొందరు కుటుంబ సభ్యులు కూడా జగన్ గారి ద్వేషిస్తులు తన మీద విషం చిమ్మడానికి వాళ్ళు ఒక సీసాలో పాయిజన్ లాగా ఉపయోగపడుతూ ఉన్నా కూడా జగన్ ఎక్కడ వెనగల అదే చిరునవ్వు, అదే సంయమనం, అదే జగన్ ఈరోజు ఇంత నాయకుడు చేసింది. ఎంతసేపు
జగన్మోహన్ రెడ్డి గారు సరే ఏదైతే అయితే మీరు తిరగబడండి అని చెప్పి ఒక మాట చెప్పడం పెద్ద సమస్య కాదే. అదే జరిగితే ఇక్కడ వేల మంది రోడ్ల మీదకి వస్తారు అదే పులిందల్లా. దానివల్ల ప్రయోజనం ఏంటి? పోలీసులు ఎట్లా పని చేస్తున్నారు? దానివల్ల ప్రయోజనం ఏంటి? కార్యకర్తల ప్రాణాలు పోవచ్చు, కేసులు ఇరుక్కోవచ్చు, ఇక్కడ లేనిపోయినంత గొడవలు. కానివ్వండి, ఒక జెడ్పీటీసీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం అనేది అని వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. ఇక్కడ దీనివల్ల ఏదేంది పోయేదేంది? వీళ్ళ రూపం జనానికి చూపెడదాం అనుకున్నారు, పచ్చిగా చూపించారు. ఇన్ని జరుగుతూ ఉన్నా తన క్యాడర్కి పట్టపగ్గాలు లేకుండా ఇసి పెట్టకుండా సంయమనంగానే ఉండండి అని చెప్పి ఆ సంకేతాలు వైఎస్ అవినాష్ రెడ్డి గారి ద్వారా జగన్ గారు పంపించారు. చూడండి, అది కదా ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిగా ఉండాల్సింది. అధికారంలో ఉన్నప్పుడైనా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు పులివెందుల్లో వీళ్ళు బరితెగించిన దానిలో 1% బరితెగించి ఉండింటే ఊర్లలో ఉండలేరు. అది వాళ్ళకి తెలియదా? ఫ్యాక్ట్ కదా, ఉండలేరు. కానీ జగన్ ఆ పని ఎప్పుడూ చేయలేదు. సంక్షేమ పథకాలు కులాలు చూడం, పార్టీలు చూడం, మతాలు చూడమని ఇచ్చాడు. ఈరోజు కొందరు ఆయన మౌనాన్ని, ఆయన సంయమనాన్ని, ఆయన పేషెన్సీని, ఆయన ప్రజాస్వామిక విధానాలను కూడా ఈరోజు పాపం వాళ్ళ క్యాడర్ తట్టుకోలేక ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళది ఆవేశం తప్ప ఆలోచన ఖచ్చితంగా కాదు. అంటే ఇప్పుడు జగన్ ఏం చేయాలి? వాళ్ళ మీద గుసిగొల్పాలా? కార్యకర్తలు కలబడాలా? ప్రాణాలు కోల్పోవాలా? అప్రజాస్వామిక విధానాలకు జగన్ మద్దతు ఇవ్వాలా? ఆ విధంగా ఎలా కోరుకుంటారు? ఏ అప్రజాస్వామిక విధానాలనైతే ఈరోజు జనం అసహించుకుంటున్నారో అవే అప్రజాస్వామిక విధానాలు జగన్ కూడా పాటించాలి అని చెప్పడం ఏంటి? ఇప్పుడు జగన్ ఏ విధంగా అయితే ఉన్నారో, ఏ విధంగా ఓపికగా ఉన్నారో, ధైర్యం కదా అది. ఆయన పిరికితనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పిరికితనం కాదు అది, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఇది. ఇన్ని జరుగుతూ ఉన్నా ఓపికగానే ఎదుర్కొందాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. కాలం ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. ఈ వ్యవస్థను చూడండి, ఏ ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ మీద దేశంలో తీవ్ర చర్చ జరుగుతుందో అదే ఎలక్షన్ కమిషన్ని రాష్ట్రంలో ఎలా నిలబెట్టారు? ఇప్పుడు పులివెందుల ఒంటిపేట జెడ్పీటీసీ చుట్టూ. సో ఏ కోణంలో జగన్ స్ట్రాటజీ అద్భుతం. ఇప్పుడు వీళ్ళు ఇంతవరకు ఫైట్ చేసి ఎన్నికలు ఇప్పటివరకు రాచి ఇంత ప్రతిఘటన లేకుండా ముందే బాయ్కట్ అనే పరిస్థితి ఉండింటే వీళ్ళ నిజరూప దర్శనం జనానికి తెలిసేది కాదు. వీళ్ళ ఒరిజినల్ పచ్చిగా వీళ్ళు జనానికి కనిపించేవాళ్ళు కాదు. అందరూ బయటపడ్డారు. పోలీసులు ఎట్లాంటి వాళ్ళు, నాయకులు ఎట్లాంటి వాళ్ళు, ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరికైతే ఏంది, మొత్తం అందరూ బయటపడ్డారు. జగన్ స్ట్రాటజీనే అది ఎగ్జిక్యూట్ చేశారు. బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. ఈ స్ట్రాటజీలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. అట్లా ఇట్లా కాదు, ఆయన అవలంబించిన ప్రతి విధానం ఈ ఎన్నిక చుట్టూ ముమ్మాటికి కరెక్టు. రెచ్చగొట్టడం ఎంతసేపు, ఇదంతా ముమ్మాటికి కరెక్ట్. కానీ వాళ్ళ క్యాడర్ పాపం ఆవేశంలో కొందరు అర్థం చేసుకోలేకపోవచ్చు. వాళ్ళ కొంచెం బాధలో నుంచి కాసింత ఆక్రోషం వెళ్ళగక్కచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా కంప్లీట్గా తనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బలం ఉన్న చోట కూడా, బలం ఉన్నా కూడా మౌనంగా ఉండడమే ధైర్యం అండి బాబు. బలం ఉన్నా కూడా సిస్టమ్ను గౌరవించడమేనండి బాబు ధైర్యం అంటే. జగన్ స్ట్రాటజీ పర్ఫెక్ట్, బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేశారు.